డయాబెటీస్ ఉంటే కూడా కిడ్నీలు దెబ్బతింటాయి, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే కూడా. సో ఇప్పుడు 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు అంటే ఎవరికైతే కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి డయాలసిస్ మీదకి వెళ్తారో దాంట్లో 30 నుంచి 40% మంది షుగర్ వల్ల కిడ్నీలు దెబ్బతిన్న వారే ఉంటారు. సో డయాబెటీస్ వెరీ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ డిసీజ్. సో అది ఎంత కాలం నుంచి షుగర్ ఉంది అన్న దాన్ని బట్టి రిస్క్ పెరుగుతుంది అనమాట. ఎంత ఫ్రీక్వెంట్గా వీళ్ళు ఈ చెకప్స్ చేయించుకోవటం అవసరము డయాబెటీస్ పేషెంట్స్? సో ఎవరికైతే డయాబెటీస్ ఉందని తెలుసు ఓవర్ ద ఏజ్ ఆఫ్ లెట్స్ సే 35-40 years అట్లీస్ట్ యాన్యువల్గా బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, యూరిన్ టెస్టులు చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు డెఫినెట్లీ చేయించుకుంటూ ఉండాలి అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్. ఎప్పుడైతే ప్రాబ్లం ఉంది అని తెలిసిందో నెఫ్రాలజిస్ట్ని కలిసి వాళ్ళ నెఫ్రాలజిస్టులు వాళ్ళ రొటీన్ ప్రకారం ఎలాగ ఫాలోఅప్ చేయాలంటే అలా చేసుకోవాలి. కొంతమందికి అంటే చిన్నతనంలోనే కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక ఎస్పెషల్లీ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చాలా యంగ్ ఏజ్లో వస్తుంది. సో వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే కొంచెం జనరల్లీ మిడిల్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి తెలిసేటప్పటికే కొన్నిసార్లు ఒక 5 నుంచి 8 ఏళ్ల పాటు వాళ్ళకి సబ్ క్లినికల్ డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొంచెం త్వరగా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది.